హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. డాక్టర్ బాలా అనే వ్యక్తి నాకు తెలిసి చాలా మందికి ఈ మధ్య కాలంలో బాగా సుపరిచితమే. ఎందుకంటే ఎప్పుడైతే ఆర్జీవి గారి పైన కేసు అయిందో పోలీసులు ఆర్జీవి గారిని అరెస్ట్ చేయడం కోసం హైదరాబాద్ వరకు వచ్చారో అప్పుడు ఆర్జీవి గారిని కాపాడటంలో బాలా గారి పాత్ర అంతా ఇంత కాదు. అంతా మీడియాతో మాట్లాడుతూ ఆర్జీవి గారు కావాలంటే డిజిటల్ ప్రెజెన్స్‌లో ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నారు. అది మాకు ప్రొవైడ్ చేయండి అంటూ గట్టిగా మాట్లాడిన వ్యక్తిలో డాక్టర్ బాలా ఒకరు. ఆ తర్వాత అనేకమైన విషయాలతో పాటు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అనుగుణంగా చాలా డిబేట్‌లో పాల్గొన్నారు డాక్టర్ బాలా. అంటే పార్టీకి సంబంధించి కాదు, వాస్తవాలు ఏంటని తెలియచేయటం లీగల్‌గా అతని యొక్క లాయర్‌గా ఉన్నారు కాబట్టి డాక్టర్ బాలా లీగల్‌గా అతని అడ్వైస్ తీసుకోవటం కోసం ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఎలా ఉంటే బావుంటుందని అడగటానికి డాక్టర్ బాలాని చాలా డిబేట్స్‌లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి టీవీ ఛానల్స్. అదే డాక్టర్ బాలా గురించి చెప్పాలంటే నాకు కూడా 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ డాక్టర్ బాలా గారు వాస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక అడ్వకేట్. అదేవిధంగా ఒక అనలిస్ట్. పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్. గతంలో కొంతమంది నాయకులకి ఎలా చేస్తే వాళ్ళు గెలుస్తారు, ఏంటి వాళ్ళకి సలహాలు ఇస్తూ చివరికి షర్మిల గారికి కూడా డాక్టర్ బాలా గారే స్ట్రాటజిస్ట్‌గా వర్క్ చేసిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు అనేకమైనటువంటి ముఖ్యమైన కేసుల్లో బాలా గారు న్యాయవాదిగా ఉండి వాదిస్తూ ఉన్న టైంలో ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది డాక్టర్ బాలా గారి పైన అనుచితంగా ఆయుధాలతో దాడి చేసినట్టుగా సమాచారం అందుతూ ఉంది. చాలా మంది తన్ని వెంటాడి దాడి చేస్తూ ఉన్నారు. అయితే వాటిని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించిన బాల త్రుటిలో తప్పించుకొని క్షేమంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఆ దాడిలో తన చేతికి తీవ్ర గాయాలు జరిగినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ చేతికి తగిలిన గాయాలు, ఆ కట్టును ఒకసారి చూడండి మీరు. పక్కన ప్లే చేస్తుంది. చూసారు కదా! ఒక వ్యక్తి లాయర్ అయ్యుండి, స్ట్రాటజిస్ట్ అయ్యుండి, కొంచెం ఫేమస్‌లో ఉన్నా కూడా అతను పడి దాడి చేస్తూ ఉన్నారంటే, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారు ఎవరై ఉంటారు? అంటే నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయ్యి ఉంటారు. లేదంటే ఏ పార్టీ పక్షానైతే జగన్మోహన్ రెడ్డి, ఏ పార్టీ పక్షానైతే బాలా మాట్లాడుతున్నారో వారికి వ్యతిరేక పక్ష పార్టీ వాళ్ళు అయ్యి ఉంటారంటూ డాక్టర్ బాలా సన్నిహితులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి క్షేమంగా త్రుటిలో తప్పించుకున్న బాలా గారు దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్న ప్రజా సంఘాలు, లాయర్లు కూడా. ఎందుకంటే ఈ దాడిని ఎవరు హర్షించరు. ఒక వ్యక్తి పైన పర్సనల్ దాడిని ఎవరు హర్షించరు. చేతనైతే డిబేట్‌లో మాట్లాడాలి, లేదంటే పార్టీ పరంగా మాట్లాడాలి. అది కూడా కాదంటే లీగల్‌గా ఉంటే చూసుకోవాలి కానీ ఫిజికల్ దాడిని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇది కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నారు. సో, బాలాగారు క్షేమంగా ఉన్నారు. ఇటువంటి దాడిని చేసిన వారిపైన కేసులు పెట్టి తీవ్రంగా శిక్షించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.